వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి జరిగిన విచారణలో సిబిఐ కోర్టు వారు కొన్ని ఆంక్షలను విధించారు. అంటే మన సిబిఐకి ఆల్రెడీ ఇచ్చారు పర్మిషన్, మీరు ఫర్దర్గా విచారించండి, ఇంకా దర్యాప్తును కొనసాగించండి, ఇది అంతిమంగా ఎక్కడి దాకా ఉంది, ఏం తేలాలి అనేటువంటి విషయాలు. ముఖ్యంగా ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటిది వివేకానంద రెడ్డి గుండెపోటు ఫస్ట్, తర్వాత అనుమానాస్పద మృతి, తర్వాత హత్య. ఈ మూడు చాలా వేరియంట్ సబ్జెక్ట్స్. ఏ విధంగా ఇదంతా టర్న్అవుట్ అయింది అనే దానికి సంబంధించి అటు సునీత ఇంప్లీడ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం సిబిఐ వాళ్ళు కూడా దీంట్లో ఫోన్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఏది అజయ్ కల్లం రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాని ప్రకారం మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరెవరికి ఏ టైంలో ఫోన్లు వెళ్ళాయి అక్కడి నుంచి కూడా తెలియాల్సి ఉంది, అందుకని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తర్వాత దీనికి సంబంధించి కీలక అంశాల మీద మాత్రం ఆంక్షలు విధించింది ప్రస్తుతం. ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ కోర్టు ఇక్కడ ఎవరికి ఇంకా సంబంధం ఉండకపోవచ్చు, ఫోన్ కాల్స్ అన్నది కాదు, ముందుకు తీసుకెళ్ళండి ఇదంతా. అలాగే ఎవరికి తెలియకముందు ఇక్కడ న్యాయమూర్తి చెప్పినటువంటిది చనిపోయారు అని సిబిఐ వారు కోర్టు టైమింగ్ని, ఈవెంట్ టైమింగ్ని అర్థం చేసుకోలేకపోయారు అని, చనిపోయిన విషయాన్ని దగ్గర బంధువులకు సమాచారం అనేది ఇవ్వడం చాలా సహజమైనటువంటిది. ఈ పాయింట్ని మనం పరిగణలోకి తీసుకుందాం, మాట్లాడదాం దీని మీద. తర్వాత ఎవరికి తెలియకముందే ఫోన్ చేసిన వారికి ఎలా తెలిసింది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, ఇవన్నీ కూడా ఇందులో కాన్స్పిరసీ. సరే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ అయ్యింది, మనకి వెంటనే మన ఫోన్ చూస్తారు, మన కాల్ లిస్ట్లో ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అమ్మ, నాన్న, తమ్ముడు, ఫ్రెండ్స్, ఆఫీసు, లేదు ఫోన్ లాక్ ఓపెన్ అవ్వలేదు అంటే ఇమీడియట్గా పర్స్ చెక్ చేస్తారు, దాంట్లో మనం పెట్టుకునేటువంటి ఎమర్జెన్సీ నెంబర్స్, లేదంటే మళ్ళీ ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డు మీద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ వీళ్ళకి ఫోన్ చేసి తద్వారా మిగతా వాళ్ళకి తెలియజేయడం, ఇది కామన్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్. బట్ తెల్లవారుజామున 3:30-4 గంటల సమయానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడం, వాళ్ళకి ఫోన్లు ఎలా వచ్చాయంటే ఫోన్ వెళ్ళడం అనేది సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారి ఆలోచన, వారు చెప్పినటువంటి విధానం ఇక్కడ సిబిఐ అర్థం చేసుకోలేకపోయింది. మరి ఇక్కడ సామాన్యంగా ప్రజలకు వచ్చే అనుమానం ఏంటంటే సిబిఐ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సరే, సిబిఐ న్యాయమూర్తి గారికి కూడా అర్థం కాలేదు. ఎస్, సిబిఐ కోర్టు వారికి అసలు ఇదంతా అర్థం కాలేదు. ఎందుకు అని అంటే, సరే చనిపోయారు వివేకానంద రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని పులివెందుల నుంచి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. అక్కడే ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, తద్వారా ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసింది. ఇక చిన్న ఆయన లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సింపుల్గా తేల్చి చెప్పేశారు. ఫైన్, ఇన్ఫర్మేషన్ పాస్డ్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత గుండెపోటు, అనుమానాస్పద మృతి, సంభ్రమాశ్చర్యాలు, తదుపరి హత్య. ఆ హత్య జరిగినటువంటి తీరుని ఒక ఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒక డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మొత్తం సీన్ ఆఫ్ క్రైమ్ని. ఈవెన్ దో ఆ సిఐ శంకరయ్య ఆ రోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. గాగార్డర్ కావాలని కోర్టుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు, వారే ఎన్నికల సమయం కాబట్టి. మరి ఇక్కడ కాన్స్పిరసీ ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా, ఇదే పాయింట్ని వైఎస్ సునీత కోర్టు ముందు పదే చెప్తున్నా, అన్ని కోర్టుల దగ్గరికి వెళ్ళి మీరు కింద కోర్టులో తేల్చుకోండి, నేను సుప్రీంకోర్టు వారు సైతం పంపిస్తారు, హైకోర్టు వారు సైతం పంపిస్తారు, ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక విచారణకు సంబంధించి అబ్స్టకల్ అనేది కనిపిస్తూనే ఉంది. విచారణలో పారదర్శకత ఉండాలి, అలాగే కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా ఉండాలి అనేది ఆవిడ వాదన ముందు, దానికి సంబంధించే. బట్ సిబిఐ కోర్టు వారు మాత్రం లేదు, ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది కామన్గా జరిగేది, అంతదాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఫర్దర్గా ఏముందో దానికి సంబంధించి తీసుకెళ్ళండి. అందులోనూ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే సొంత కూతురుకు కూడా ముందు చెప్పాల. ఈవెన్ దో పిఏ కృష్ణారెడ్డి అక్కడ ఉన్నప్పటికీ కూడా, అమ్మ సునీతమ్మ నాయన చనిపోయినాడు అని చెప్పి కూడా చెప్పలేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కాల్ వెళ్ళింది అంటే, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా, ఆ ఇంటి పెద్ద దిక్కు తర్వాత సరే అలాగనే అనుకుందాం పోని, పక్కనే ఉన్నటువంటి అవినాష్ రెడ్డి హుటాహుట్టిని ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా అయ్యో బాబాయ్ని ఎవరో చంపేశారంట అని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్పీకి ఫోన్ చేసి, ఇంకొకళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ఇలా జరిగిందిట ఇమ్మీడియట్గా చూడండి అని, ఎందుకని ఇవన్నీ ఈవెంట్స్ జరగలేదు, ఇవన్నీ అడిగితే కుట్రపూరితంగా ఉన్నటువంటిది అని చెప్పి కామన్గా వచ్చేస్తుంది. బట్ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు ఈ హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది. సో ఇప్పుడు సునీత్ దారేటు, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ కేసు డీటెయిల్స్, అలాగే సిబిఐ వాళ్ళ మీద కూడా కేసు పెట్టినటువంటి విషయాలు, వీటన్నిటినీ కోర్టుకు తీసుకెళ్ళి, సార్ మరి ఇలా జరుగుతోంది, ఇక్కడ మేము ఎవరిని అనుమానించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి వ్యవస్థలో,
ఇలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. విచారణ ముందుకు తీసుకెళ్లాలంటేనేమో ఆంక్షలు విధిస్తున్నారు. విచారణలో ఇవన్నీ పరిగణలోకి తీసుకోక్కర్లేదు అంటున్నారు. అన్ విచ్ నోట్ ఇవి తీసుకోవడానికి లేదు. సిబిఐ వాళ్ళు ఏకంగా టైమింగ్‌ని అర్థం చేసుకోలేదట. అంటే ఏ టైమింగ్‌ని అర్థం చేసుకోలేదు? 3:30, 4 గంటల సమయానికి జరిగినటువంటి హత్యను అర్థం చేసుకోలేదా? అక్కడికి ఫస్ట్ ఇమ్మీడియేట్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి? అలాగే ఫ్లో చార్ట్ కూడా రిలీజ్ చేశారు. వాట్సాప్ కన్వర్జేషన్స్ ఎలా జరిగాయి, గూగుల్ టేక్అవుట్ ఏంటి, ఇవన్నీ కూడా రిలీజ్ చేసి దాంట్లో వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? ఆర్ ఎల్స్ వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని, సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని, ఎదురు కేసులు దాంట్లో ప్రాసిక్యూట్ అవ్వడం, దీన్ని అర్థం చేసుకోలేకపోయారా? అవినాష్ రెడ్డిని విచారించడం కోసం ఆయన అరెస్ట్ చేయడానికి అని చెప్పి అక్కడికి వెళ్తే 200 నుంచి 2,000 మంది పైచీలకు కార్యకర్తలను హాస్పిటల్ ముందు 3 రోజుల పాటు బైఠాయింపజేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులతోటి సిబిఐ వాళ్ళని సార్ ఇక్కడ అనవసరంగా గొడవ అయ్యేలా ఉంది, మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అని బలవంతంగా పోలీసుల్ని సిబిఐ వాళ్ళని పంపించేయడం, ఇది వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారా? తెలియనటువంటి పరిస్థితి. సో ప్రజలు పిచ్చివాళ్ళు అవ్వడం తప్పితే ఈ కేసులక పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదనేది తెలిసిపోతుంది. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం కాదు కాబట్టి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.